శరణార్థులు అయ్యప్ప స్వామి పాదవందనం. షాపూర్లో గత సంవత్సరం గత 15 సంవత్సరాలకి అంత ముందుకు ఆంజనేయ స్వామి ఆధీనంలో ఆంజనేయ స్వామి గుడిలో భిక్ష పెట్టేది. గత 4 సంవత్సరాల వాటి భిక్ష లేదు. స్వాములు చాలా ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ తరుణంలో అనిల్ స్వామి, భాస్కర్ స్వామి స్వాములు, కొంతమంది దాతలు, ఎంతో మంది షాపూర్లో దాతలు అన్నదాన ఈ షాపూర్ గుడిలో కృష్ణగౌడ్ గారి గుడిలో షాపూర్లో ఆధీనంలో నల్లపోచమ్మ గుడిలో స్వాములకు భవానీ మాల వేసుకొని అయ్యప్ప స్వామి మాల వేసుకొని గుడిని పెట్టుకొని కొంతమందికి భిక్ష పెట్టేవాళ్ళు. గత ఈ సంవత్సరం ఏంటంటే స్వాములకు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 27 వరకు స్వాములకు మండల పూజ కార్యక్రమానికి భిక్ష పెట్టిన కార్యక్రమం నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయించుకున్న వల్ల ఎంతో మంది భక్తులను అయ్యప్ప స్వామి వాటి కుటుంబాలను చల్లగా అభివృద్ధి చెంది చల్లగా చూసి రక్షించి ఎంతో మందికి ఇంకో ఉన్న సంవత్సరాలు ఎంతో మందికి అన్నదానం కల్పించే అయ్యప్ప స్వామి కృప కావాలని పెట్టించే స్వాములు కాకుండా సహకరించే స్వాములు కూడా వారికి కూడా వారి భార్య పిల్లలు వారు ఆరోగ్యంగా కూడా ఎంతో ఉండాలని ఎంతో మంది స్వాములు డ్యూటీ చేసుకుంటూ భిక్ష చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబాలకు అందరికీ ఇలా షాపూర్లో అయ్యప్ప స్వామి పడి పూజ విధానంగా కానీ ఎందుకంటే వచ్చిన స్వాములు ఏ ఊరు నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా భిక్ష అనేది లోటు లేకుండా అయ్యప్ప స్వాములు భవానీ స్వాములు ఇక్కడ స్వామి నల్లపోచమ్మ గుడిలో భిక్ష అనేది అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు సివిల్ భక్తులు కూడా శివస్వాములు భక్తులు భవానీ భక్తులు ఎంతో మంది అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని స్వీకరించి చేస్తున్నారు. కాబట్టి అయ్యప్ప స్వాములు పెట్టినందుకు ఈ విధానంగా సహకరించిన దాతలకు మరియు ఈ కమిటీకి మరొకసారి అయ్యప్ప స్వామి పాదవందనం తెలుపుతూ స్వామి అడగండి. శరణమయ్యప్ప స్వామి మా చంద్రమోహన్ గురుస్వామి ఆశీర్వాదంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. స్వామి మా ఆంజనేయుల గురుస్వామి సన్నిధానం స్వామి మాది. మా గురుస్వామి ఆంజనేయుల గురుస్వామి నేను 17 సంవత్సరాల నుంచి మాలేసుకుంటా స్వామి. ఆ 17 సంవత్సరాలలో 16 సంవత్సరాల దాకా కంటిన్యూ మన షాపూర్లో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో భిక్ష పెట్టేది స్వామి. 4 సంవత్సరాల నుంచి మేము పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే మా గురుస్వామి కొంచెం హెల్త్ విషయస్ వల్ల మేము చేయలేకపోయినాం. అప్పటి నుంచి కూడా మా సన్నిధానంలో ఎంతమంది అవుతున్నాం అందరం కూడా చేయాలి అనే సంకల్పం ఉంది. కానీ ఇవాళ రేపు ఈ సంవత్సరం ఆ సంవత్సరం అనుకుంటూ ఉన్నాం స్వామి. అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం ఎలా అయితే స్టార్ట్ చేసామో మేము ఫస్ట్ అనుకున్నాం స్వామి మా సన్నిధానం వరకే మేమే చేసుకుందాం, ఎవరు వస్తారో ఎవరు రారో అనుకున్నాం. అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అందరూ చాలా మంది దాతలు స్వామి మేమున్నాము మేము సహకరిస్తాము అని అంటున్నారు. స్వామి శరణం. ఇలాగే ఎప్పటికీ చేయాలని మా చిన్న అయ్యప్ప స్వామి సేవ చేసుకోవడం అంటే మా అదృష్టం స్వామి. ఈ అదృష్టంని మాకు అయ్యప్ప స్వామి వెళ్ళవేళలా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి